టీవీ అంటుకుంటే సోనీ టీవీయే కొనాలి, ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ అలా ఉంటుంది. ఈ వీడియోలో ప్రజెంట్ ఈ 2026లో మనం కొనగలిగే బెస్ట్ సోనీ టీవీ మోడల్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీ బడ్జెట్ని బట్టి ఈ టీవీస్లో ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు, అండ్ ఏ బడ్జెట్లో ఏ సోనీ టీవీ మోడల్ బెస్ట్ ఆప్షన్ అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక కొత్తగా ఒక మంచి టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది సోనీలో మనం కొనగలిగే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అఫోర్డబుల్ టీవీ ఈ 2026లో సోనీ బ్రావియా 2 మార్క్ 2. ఈ టీవీ 43, 50, 55, 65, 75 ఇంచ్ సైజెస్లో దొరుకుతుంది. మీ బడ్జెట్ని బట్టి సో ఏ సైజ్ కొన్నా అసలే డిసప్పాయింట్ అవ్వరు. మన ఛానల్లో ఈ టీవీకి సంబంధించి ఇండివిజువల్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్కడా తగ్గదు, టాప్ నాచ్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే అన్ని సోనీ టీవీస్ కూడా గూగుల్ టీవీ ఓఎస్ తోటే వస్తాయి. అదే ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్. మెయిన్గా నాలాంటి గూగుల్ టీవీ ఓఎస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్, ఎందుకంటే వేరే విడా ఓఎస్ కానీ, ఎల్జీ వెబ్ ఓఎస్ కానీ, అండ్ శాంసంగ్ టైజన్ ఓఎస్లో కానీ బయట నుంచి యాప్స్ని వేసుకొని మనకు కావాల్సిన కంటెంట్ని చూడలేము. సో వాటితో పోలిస్తే గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సోనీ టీవీకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్. అండ్ దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది. యాప్స్ మధ్య స్విచ్ అయ్యేటప్పుడు కానీ, అండ్ యాప్స్ని ఓపెన్ చేసేటప్పుడు కానీ, క్లోజ్ చేసేటప్పుడు కానీ. X1 4K ప్రాసెసర్తో వస్తుంది, అండ్ 4K X రియాలిటీ ప్రోతో వస్తుంది. అండ్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ALLMని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మెయిన్గా అన్నింటికంటే ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ. అస్సలే డిసప్పాయింట్ అవ్వరు, పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కలర్స్ చాలా బాగుంటాయి, కలర్ డెప్త్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్ మధ్య డిఫరెన్షియేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి, మంచి కాంట్రాస్ట్ లెవెల్స్, డీప్ బ్లాక్స్తో డెఫినెట్గా బెస్ట్ పిక్చర్ క్వాలిటీని ఇచ్చే టీవీ అని అయితే చెప్పచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. 43 ఇంచ్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 38,000 అలా ఉంటుంది, బట్ ఆఫర్స్ టైంలో బ్యాంక్ డిస్కౌంట్తో మనకి నియర్లీ 33, 34 ఆ రేంజ్లో అయితే వస్తుంది. అండ్ ఈ టీవీ HDR పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. కాకపోతే డెడికేటెడ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా క్రేజీ ఉంటుండే. బట్ ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న సోనీ టీవీ మోడల్స్ కోసం దీన్ని అయితే ఇక్కడ వీళ్ళు స్కిప్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ టీవీ అంతా బాగుంటుంది పిక్చర్ క్వాలిటీ పరంగా, బట్ నాకు అనిపించిన ఒక మైనర్ కానీ ఏంటంటే డార్క్ సీన్స్లో డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. అదొక్కటే. రిమైనింగ్ అంతా పిక్చర్ క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా మీరు అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ సౌండ్ క్వాలిటీ బిల్ట్-ఇన్ స్పీకర్స్తో కూడా చాలా బాగుంటుంది, డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. మరీ థియేటర్ లైక్ మూవీ ఎక్స్పీరియన్స్ ఉండదు బిల్ట్-ఇన్ స్పీకర్స్తో. మీరు ఏ బ్రాండ్ టీవీ కొన్నా డెఫినెట్గా అడిషనల్ సౌండ్ బార్ని ప్రిఫర్ చేయండి మూవీ లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే. ఓవరాల్గా ఈ సోనీ బ్రావియా 2 M2 మీరు 43 నుంచి 75 ఇంచ్ వరకు సో ఏ సైజ్ని ప్రిఫర్ చేసినా అస్సలే డిసప్పాయింట్ చేయదు, పిక్చర్ క్వాలిటీ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ. అండ్ నెక్స్ట్ మోడల్ సోనీ బ్రావియా 3. సో ఇది సోనీ బ్రావియా 2 మార్క్ 2 కంటే ఒక 15,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. కాకపోతే ఇది స్టార్ట్ అవ్వడమే 50 ఇంచ్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే 50 ఇంచ్ కూడా స్టాక్లో లేదు ప్రజెంట్, 55 ఇంచ్ నుంచి మాత్రమే పైకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ టీవీ X1 4K HDR ప్రాసెసర్తో వస్తుంది, ట్రైల్యూమినస్ ప్రోతో వస్తుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇంకా స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. ప్రీమియం రేంజ్ టీవీ కాబట్టి అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఏదైతే బ్రావియా 2 M2లో మిస్ అయిన డాల్బీ విజన్ సపోర్ట్ ఈ సోనీ బ్రావియా 3లో ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ పరంగా డెఫినెట్గా బ్రావియా 2 M2తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది, అస్సలే డిసప్పాయింట్ చేయదు. ఈ టీవీలో ప్రజెంట్ 55 నుంచి 85 ఇంచ్ సైజెస్ వరకు కూడా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి, క్లిక్ చేసి చూడండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్తో, కాయిన్స్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుందో ప్రోడక్ట్ పేజ్లో కింద కనిపిస్తుంది. ఇలాంటి పెద్ద అప్లయన్సెస్ మీరు ఎప్పుడు కొన్నా కానీ కార్డ్ని పక్కాగా యూజ్ చేయండి. కొన్నిసార్లు 5,000, 10,000 ఇలా మ్యాక్సిమం డిస్కౌంట్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ప్రోడక్ట్స్ కాబట్టి. క్లిక్ చేసి ప్రోడక్ట్ పేజ్లో చెక్ చేయండి తప్పకుండా ఏ పెద్ద ప్రోడక్ట్ కొన్నా. అండ్ నెక్స్ట్ది సోనీ X90L. ఇది బ్రావియా 3 కంటే బెటర్ ఆప్షన్ ఇన్ కేస్ స్టాక్లో దొరికితే. కొంచెం ఓల్డ్ మోడల్ అయినా కానీ ఇప్పటికి కూడా స్టాక్ దొరికితే తోప్ అంటే తోప్ టీవీ. ఫుల్ అరే ఎల్ఈడితో వస్తుంది. సోనీలో వీళ్ళు QLED అని పిలవరు, యాక్చువల్గా వేరే బ్రాండ్ QLED అని పిలుస్తాయి. సో ఫుల్ అరే ఎల్ఈడితో మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ సోనీ టీవీ. అండ్ నేను పర్సనల్గా వాడే టీవీ, నేను ఏ OTT మూవీస్ చూసినా డైలీ ఇంట్లో ఉన్నప్పుడు చూసే టీవీ ఈ సోనీ X90L. నేను కొన్నప్పుడు 65 ఇంచ్ అయితే నాకు అరౌండ్ 1.3, 1.25 ఆ రేంజ్లో పడింది. 55 ఇంచ్ బిలో 1 lakhలో అయితే వస్తుంది.
దొరకదు. స్టాక్ దొరికితే మాత్రం బెస్ట్ టీవీ X90L పిక్చర్ క్వాలిటీ బ్రావియా 3 కంటే బెటర్గా ఉంటుంది. ఐమాక్స్ ఎన్హాన్స్ని సపోర్ట్ చేస్తుంది అండ్ 100 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ టీవీలో. మరి సరే, సోనీ X90L స్టాక్లో లేదనుకున్నాం. మరి అదే ప్రైస్ రేంజ్లో ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్ సోనీ టీవీ ఆప్షన్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్తో ఏది అంటే సోనీ బ్రావియా 5. ఇది 55 ఇంచ్ నియర్లీ 1 lakh దగ్గరగా వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్స్ అన్ని. అండ్ 65 ఇంచ్ 1.2 అండ్ 1.3 lakh కి దగ్గరగా వస్తుంది. ఈ టీవీ ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సపోర్ట్ తో వస్తుంది. పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ మీరు కొనగలిగే అఫోర్డబుల్ మినీ ఎల్ఈడి టీవీ, అది కూడా సోనీ నుంచి. అండ్ మినీ ఎల్ఈడి టీవీ కాబట్టి కాంట్రాస్ట్ రేషియోస్ ఈ టీవీలో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎవరైతే ఓఎల్ఈడి ఎక్కువ బడ్జెట్ అవుతుందని కొనకుండా ఉంటారో, అంతేకాకుండా ఓఎల్ఈడి అంత పెట్టుకున్న బర్నింగ్ ఇష్యూ వస్తుందని టెన్షన్ పడుతుంటారో, అలాంటి వాళ్ళకి ఈ మినీ ఎల్ఈడి టీవీ మంచి ఆప్షన్. ఆ రేంజ్ పిక్చర్ క్వాలిటీకి దగ్గర ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇలాంటి పెద్ద ప్రోడక్ట్ ఎప్పుడు కొన్నా ఏదో ఒక ఆఫర్ టైంలోనే కొనండి, అప్పుడే మీకు బెస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్, లేదు మా దగ్గర ఇంకా బడ్జెట్ ఉంది, దీనికంటే ప్రీమియం టీవీ చెప్పమంటే సోనీ బ్రావియా 7 55 ఇంచే మనకి నియర్లీ 1.5 lakh ఉంటుంది. 65 ఇంచ్ నియర్లీ 1.7 lakh అయితే ఉంటుంది. అండ్ 75 ఇంచ్ నియర్లీ 2.5 lakh అయితే ఉంటుంది. ఇంకా బడ్జెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ప్రీమియం టీవీ ఎక్స్పీరియన్స్ కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత ఎక్కడా కూడా మీకు కాంప్రమైజ్ ఉండదు, డిసప్పాయింట్ చేయదు, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది మినీ ఎల్ఈడి టీవీ. ఏదైతే ఇంతకుముందు మనం బ్రావియా 5 మాట్లాడుకున్నామో దానికంటే బెటర్ కాంట్రాస్ట్ రేషియోతో ఎక్కువ మినీ ఎల్ఈడీస్తో వస్తుంది. చాలా బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ ఇందులో అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇంత పెట్టి మినీ ఎల్ఈడి టీవీ ఎందుకు, ఓఎల్ఈడి టీవీ కావాలి అనుకుంటే సోనీ బ్రావియా 8 Mark II. సో మనకి 55 ఇంచే నియర్లీ 2 lakhs ఉంటుంది. 65 ఇంచ్ నియర్లీ 2.4 2.5 lakh ఉంటుంది. ఓఎల్ఈడి టీవీస్లోనే ఇది నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీని అయితే ఇస్తుంది. ఎవరైతే ఓఎల్ఈడి కావాలి, ఇంకా వెను తిరిగి చూడాల్సిన అవసరం లేదు, ఉండొద్దు అనుకుంటారో ఈ బ్రావియా 8 Mark II అయితే కన్సిడర్ చేయండి. సో ఇవి మనం ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ సోనీ టీవీ మోడల్స్, తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఏవైతే ప్రీమియం టీవీస్ ఉంటాయో మోర్ దెన్ 1.5 lakh అండ్ 2 lakhs ఇలాంటి మీరు కొనే ప్లానింగ్లో ఉంటే ఆఫ్లైన్లో కూడా ఎంక్వైరీ చేసుకోండి. అలాంటి టీవీస్ కొన్నిసార్లు ఆఫ్లైన్లో కూడా బెస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.